హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. మన ఛానల్ మంచి మార్గంలో, సేఫ్ మార్గంలో తప్పటడుగు వేయకుండా సురక్షితంగా మన లైఫ్లో తగిన చేంజెస్ తెచ్చుకోవాలనే తాపత్రయంతో మన ఛానల్ ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ప్రపంచంలో ట్రెండింగ్లో ఉన్న వర్డ్స్, ట్రెండింగ్లో ఉన్న సబ్జెక్ట్స్, అందరినీ ఉర్రు తొలగించే విషయాలను కాసేపు టేబుల్ మీద పెట్టి విశ్లేషణ చేసి దానిలో ఉన్న గ్లామర్ని తెరదించి అత్యుత్సాహాన్ని సైలెంట్గా తగ్గించి ఈ స్టోరీ వెనుక ప్రాక్టికల్ థింగ్స్ ఏమున్నాయని గమనించి మీ ముందర పెట్టడం జరుగుతుంది. నా చాలా వీడియోస్ నిరుత్సాహపరిచేలా ఉంటాయి. నిరుత్సాహపరచడం చాలా ముఖ్యం. అసలు నా యాటిట్యూడ్ మీరు తెలుసుకున్నారంటే నేను చెప్పొద్దు, కానీ నేను మన తెలుగు సొసైటీ అంటే తెలంగాణ ఆంధ్ర సొసైటీ చూసి భయపడుతూ ఉంటాను. భయం ఎందుకు అంటే, మితిమీరైన కాన్ఫిడెన్స్ ఒకటైతే, డీటెయిల్స్లో పోకుండా బిజినెస్లు చేయటం వీళ్ళ నైపుణ్యం అన్నట్టు. రీసెర్చ్ అంటే నచ్చదు, స్లోగా మాట్లాడే వాళ్ళు అంటే గిట్టరు. నాకు ఆశ్చర్యం ఏమవుతుందంటే, యూట్యూబ్లో అందరికీ 1.5x మీరు లోడ్ చేయండి, 2.5xలో లోడ్ చేయండి. మీకు సబ్జెక్ట్ యొక్క డెప్త్ ముఖ్యమా, వీడియో ఎంత తొందరగా అయిపోతే అంత మంచిదా? నాకు ఆశ్చర్యం అవుతుంది. ఒక డీప్ సబ్జెక్ట్ని, ఒక లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్ని త్వరగా స్క్రిప్ట్ ఉంటే కూడా చెప్పలేము. నేను స్క్రిప్ట్ లేకుండా చెప్తా. నేను అందుకని చెప్తా, ఎవరైనా మీరు ఒక 3 minutes 5 minutes వీడియో లోడ్ చేసి చూపించండి, వితౌట్ బ్రేక్, కట్ చేయకుండా లోడ్ చేయండి. నేనేమంటా అంటే, మనం అన్నీ ఫాస్ట్గా చేసేది అలవాటు అయిపోయింది. ఫాస్ట్గా అన్నం కావాలంటే కుక్కర్ పెడతాం, ఫాస్ట్గా టోస్టులు చేసుకుంటాం. ఏదైనా ఫాస్ట్ కావడానికి మనం అన్ని అప్లయన్సెస్ యూజ్ చేస్తాం. ఫాస్ట్గా పోవాలంటే మంచి బైక్, ఎక్కువ సీసీ ఉన్న బైక్ తీసుకుంటాం, ఫాస్ట్గా పోయే ఎస్యూవీలు కొనుక్కుంటాం. అంటే మీరు ఏదైనా ఫాస్ట్గా చేయొచ్చు, తప్పులేదు. కానీ లైఫ్లో బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా, సావధానంగా, ఎవరైనా 10 మంచి మాటలు చెప్పితే వినాలి. అనుభవంతో నిరుత్సాహపరుస్తుంటే నిరుత్సాహపడాలి. అదేంటి, వ్యాపారం చేసే ముందు నిరుత్సాహం ఉంటే వ్యాపారం ఎలా చేస్తాం? నేను ఒకటే అడుగుతున్నా, మీరు చేయబోయే వ్యాపారంలో మీకు ఆసక్తి కలిగిన విషయాలు కొన్ని రాసుకోండి. నేను ఈ వ్యాపారం చేయదలుచుకున్నాను, నాకు దీంట్లో ఇన్ని ఆసక్తికర విషయాలు నాకు కనిపించాయి. నేను ప్రాక్టికల్గా చెప్తున్నా. ఇప్పుడు చాలామంది క్రోర్స్ విలువ చేసే కార్లతోని వచ్చి నన్ను కలిసిపోతుంటారు. నాకు ఆఫీస్ లేదేం లేదు, వాళ్ళ కారులో కూర్చొని మాట్లాడి బయటకు వచ్చేస్తాను. అంటే నాకు అహంకారం ఏం లేదు, నా దగ్గర ఆఫీస్ లేదు, ఏం లేదు, ఏసీ లేదు, ఏం లేదు.
ఎక్కడ కూర్చోబెట్టాలి, అందుకోసం వాళ్ళ కార్లలో కూర్చొని మాట్లాడి బయటకు వచ్చేస్తున్నాను. అంటే బాగా కోట్లు ఉన్నోళ్ళు కూడా కొన్ని ప్రశ్నలు వేస్తారు, నాకు ఆశ్చర్యం కలుగుతుంది. అంటే ఇన్ని కోట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర, అంటే ఆస్తులు అమ్మో ఏమమ్మో, వాళ్ళ తాతల ఆస్తులు, లేదా వాళ్ళ నాయన పెద్ద మంచి వ్యాపారవేత్త, కానీ ఈయనకు కొత్తగా వ్యాపారం చేయాలని ఉంటుంది. అటువంటి వాళ్ళు వస్తుంటారు. వాళ్ళు అల్ట్రా లగ్జరీస్ ఉంటారు. వాళ్ళు ఫస్ట్ నన్ను చూడంగానే ఆశ్చర్యపోతారు, అయినాక వాళ్ళకి అర్థమవుతుంది. అసలు ఒక బిజినెస్ చేసే ముందు నీకు ఆకర్షించిన విషయాలేమి, ఆ ఆకర్షించిన విషయాల్లో అంటే అవి ఆకర్షించినాయి, నీకు అవి ఆకర్షించే గుణాలు ఉన్నాయా? వ్యాపారం అనే ఒక వర్డ్ని చాలా రాంగ్ కాంటెక్స్ట్లో కోట్ చేసి లక్షల మంది షాప్స్ ఓపెన్ చేసి అడ్వాన్సులు కట్టి రెంట్ కట్టి స్టాక్ పెట్టుకొని అమ్మలేక షాపులు మూసుకుంటే దీన్ని వ్యాపారం అని ఎందుకు అనాలి? దీన్ని వ్యాపారం అనొద్దండి. అంటే ఎలాంటి ప్లానింగ్ లేకుండా డబ్బు వృధా చేసే ఒక విధానము అనాలి. నేను ఒకటే అడుగుతున్నా, డబ్బు విలువ వ్యాపారం చేస్తే పెరగాలి, కానీ మీరు చేసే వ్యాపారాల్లో డబ్బు విలువ అంటే మీరు వ్యాపారం మొదలుపెట్టి కొన్ని రోజులైన తర్వాత ఆ స్టాక్ అమ్మకపోతే దాని విలువ సగానికి పడిపోతుంది. మరి ఇది ఎలాంటి వ్యాపారం? నేను మన తెలుగు రాష్ట్రాల్లో చేసే వ్యాపారవేత్తలు చేసే మిస్టేక్స్ నేను హైలైట్ చేస్తున్నా, ఎందుకంటే నాతో కోటీశ్వర్లు కలుస్తారు. కోట్లు నష్టం కూడా కోట్లు పోయిండే వాళ్ళ దగ్గర. అందుకోసం నేను చెప్తున్నా, నేను ఆషామాషిగా నేనేం చెప్పాను, కోట్లు ఉంటాయి, కోట్లు పోయింటాయి. ఇలాంటి వాళ్ళు వస్తుంటారు. నేను చెప్పే మాటలు విని ఇంకా ఇరిటేట్ అవుతారు వాళ్ళు. తెలుగు రాష్ట్రాల్లో వ్యాపారం చేసే వాళ్ళలో 95% మంది వ్యాపారానికి పనికిరారు. 95% మంది వ్యాపారానికే పనికిరారు. అంటే ఆ మైండ్ సెట్ ఎంత ఘోరంగా ఉంటుందంటే, వ్యాపారం అనే వర్డ్ వాళ్ళని చూస్తే భయపడి పారిపోతుంది. ఎందుకు పారిపోతుంది? ఇప్పుడు నేను స్పాట్లో చెప్తున్నా, ఇప్పుడు హైదరాబాద్లో నడిచే వ్యాపారాలు 80 నుంచి 85% వ్యాపారాలు అరాకొరా లాభాలు లేదా లాభం లేకుండా నష్టాలతో 3, 4, 5 ఏళ్ళు నడుస్తూనే ఉన్నాయి. వీళ్లకు వ్యాపారం అవుతలేదంటే అవుతుంది. ఆ వ్యాపారంలో వచ్చే అసలు వడ్డీపై తెచ్చిన డబ్బులకు వడ్డీ, షాపుల కిరాయిలు, పనిచేసే వాళ్లకు జీతాలు అన్నీ ఇచ్చినాక వాళ్ళకి మిగిలేదేం లేదు. అంటే సంఘ సేవ కోసం వీళ్ళు వ్యాపారం చేసినట్టుంది. మన తెలుగు రాష్ట్రాల్లో 80 నుంచి 85% మంది ఇలాంటి వ్యాపారాలే చేస్తున్నారు. టు సేవ్ దర్ స్కిన్ అంటారు. అంటే పరువు నిలబెట్టుకోవడానికి ఏదో ఒక వ్యవసాయం ఎంచుకొని, వ్యవసాయం అంటే ఏదో ఒకటి వ్యాపారము ఎంచుకొని రోజు పొద్దున పోయి రాత్రి రావడం వీళ్ళకి అలవాటు. దీంట్లో లాభం వస్తుందా నష్టం వస్తుందా వీళ్ళకు అనవసరం. 10 మందిలో మనం ఒక వ్యాపారం చేస్తున్నాము అనిపించుకోవాలి. 85% మంది ఇట్లాగే బతుకుతున్నారు. చేసేవాళ్లకు నేను నా మాట అర్థమైపోయి ఉంటుంది, అరే వీళ్ళని కరెక్ట్ చెప్తున్నాను. లేదా రాకొర నేను ఒకటి చెప్తున్నా,
ఏండ్ల కొద్దీ అరాకొరా జీతం అంటే వ్యాపారంలో లాభం వస్తుంటే దీనికన్నా జీతం నయం. అరాకొర లాభాలు ఏండ్ల కొద్దీ వస్తున్నాయంటే దీనికన్నా జీతం నయం. స్పష్టంగా చెప్తున్నాను. ఫస్ట్ నేను చెప్తే అందరూ నవ్వుతారు, కోపం వస్తారు, ఇట్లా అంటారు. తర్వాత మీరు చెప్పిందే కరెక్ట్ సార్, నేను బిజినెస్కి పనికిరాను, ఇన్ని లక్షలు నష్టపోయినా, మీరు చెప్పినప్పుడు ఇన్లే కానీ కరెక్టే మీరు చెప్పింది. నేను కొంతమందికి వడ్డీ వ్యాపారం చేసుకొని చెప్తా. కొంతమంది అట్లుంటారు, వాళ్ళు వ్యాపారానికి పనికిరారు, వడ్డీ వ్యాపారానికి పనికొస్తారు. వ్యాపారం చేయటం, వడ్డీ వ్యాపారం చేయటం నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంది. కొంతమంది దానికి సూట్ అవుతారు, వాళ్ళని చూడగానే తెలిసిపోతుంది ఇది వడ్డీ వ్యాపారం చేసే ఫేస్ అని. వ్యాపారాలు చేయరాదు వాళ్ళకు, ఎన్ని కోట్లు పెట్టినా నష్టపోతారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఈ దరిద్రం ఎందుకు? నేను కొన్ని ఏళ్లుగా దీనిపై పరిశోధన చేస్తున్నాను. మన ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఈ దరిద్రం ఎందుకు? రీసెంట్ ఒక అన్ఎంప్లాయ్మెంట్ సర్వేలో 17% యూత్ తెలంగాణలో అన్ఎంప్లాయిడ్ ఉన్నాడు, 18% యూత్ ఆంధ్రప్రదేశ్లో అన్ఎంప్లాయిడ్ ఉన్నారట. ఇది రాంగ్ ఫిగర్స్, ఇది టోటలీ రాంగ్ ఫిగర్. ఎందుకో చెప్తా. తెలంగాణలో దాదాపు 60% యూత్ అన్ఎంప్లాయిడ్, ఆంధ్రాలో ఇంకా ఎక్కువ. వీళ్ళ ఫిగర్స్ ఇంత తక్కువ పర్సంటేజ్ ఎందుకు తక్కువ వస్తున్నాయి తెలుసా? చాలామంది రైతులు ముసుగేసుకొని, రైతులు అరాకొర సంపాదిస్తున్నారు, వాళ్ళ కొడుకులు కూడా అన్ఎంప్లాయిడ్ అని చెప్పుకోకుండా మేము రైతులము అని చెప్పుకుంటున్నారు. దానివల్ల ఈ పర్సంటేజ్ అంతా తగ్గిపోయింది. ప్రాక్టికల్ చూస్తే 60-70% ఉంది అన్ఎంప్లాయ్మెంట్, 60-70%. ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ బిజినెస్ వైపు ఎందుకు మొగ్గు చూపుతలేరు? మన ప్రభుత్వాలు, మన పేరెంట్స్ గమనించాలి. టోటల్ వరల్డ్ ఆర్డర్ చేంజ్ అయిపోయింది. మీరు ఇంకా ఉద్యోగాలు, గవర్నమెంట్ జాబ్స్, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, అసలే అంటే కూల్గా ఏసీలో కూర్చొని చేసే పనులు, ఇలాంటివి మీ పిల్లలకు నేర్పియకండి. అలాంటి భావన మీరు కల్పించకండి. నేను తరచుగా మార్వాడి, గుజరాతీ, సింధీ, మన తెలుగు వాళ్ళు, ఆంధ్ర వాళ్ళ బిజినెస్ మోడల్స్ అంతా వాళ్ళతో కలుస్తూ ఉంటాను. నేను వాళ్ళని డైరెక్ట్గా విమర్శిస్తా కూడా, మార్వాడి వాళ్ళని, గుజరాతీ వాళ్ళని. వాళ్ళు కూడా నా మాటలు విని ఏకీభవిస్తారు. వాళ్ళ బిజినెస్ ఎట్లా నడుస్తుందో నాకు తెలుసు కదా. నిజంగా చెప్పండి, మీ బిజినెస్ ఇట్లా నడుస్తుందా? వాళ్ళు నా దగ్గర అయితే అబద్ధాలు చెప్పలేరు కదా. మీరు అనుకున్నారు మార్వాడీలు బిజినెస్, గుజరాతీలు బ్రహ్మాండమైన బిజినెస్ చేస్తున్నాను, కాదు, తప్పు. వాళ్ళకు కూడా ఏడుపు వస్తుంది, వాళ్ళు ఏడవరు. మార్వాడి, గుజరాతీ, మన తెలుగు వాళ్ళలో తేడా ఏమని చెప్పాలి? వాళ్ళకు కూడా ఏడుపు వస్తుంది, వాళ్ళకు కూడా నష్టాలు వస్తాయి. వాళ్ళు లైఫ్ని కర్టైల్ చేసుకుంటారు, అంటే కోరికలను నియంత్రణలో ఉంచుకుంటారు. కాబట్టే వాళ్ళు వ్యాపారంలో ఉంటారు. చాలామంది ఇవి మీకు చెప్పారు. గుజరాతీల దగ్గర ఏం నేర్చుకోవాలి, మార్వాడి దగ్గర ఏం నేర్చుకోవాలి అని పెద్ద పెద్ద వీడియోస్ ఉంటాయి చూడండి. అంటే వాళ్ళకి వేలాది వ్యూస్ వస్తుంటాయి. మన సన్నాసులంతా ఇవన్నీ ఫార్ములాస్ని అవే ఇంప్లిమెంట్ చేసి అట్ర ఫ్లాప్ అయి ఎక్కడ లేకుండా పోతారు. నా ఉద్యోగానికి పనికిరారు, నా వ్యాపారానికి పనికిరారు. నేను దీన్ని నివారించడానికి కంకణం కట్టుకున్నాను.
వ్యాపారంలో మార్వాడి దగ్గర ఏం నేర్చుకోవాలి, గుజరాతీల దగ్గర ఏం నేర్చుకోవాలి? ఫస్ట్ మీ డిఎన్ఏ రాంగ్ డిఎన్ఏ. తెలుగు రాష్ట్రాల్లో చెప్తున్నా, ఎస్పెషలీ సౌత్లో మన డిఎన్ఏ వ్యాపారం చేసే డిఎన్ఏలు కావు. ప్లీజ్, కోటికొక్కడు అంటే వాడు ఒక డిఫరెంట్ కాబట్టి బిజినెస్లో దిగుతాడు. కోటికొక్కడు, క్రోర్కి ఒకడు ఉంటాడు యూనిక్ చేసి ఏమో, లేదా లక్షల్లో 5-10 మంది మంచి ఒక నోటబుల్ వ్యాపారం చేసుకొని బయటపడుతుంటారు. ఇది పెద్ద ఫిగర్ ఏం కాదు, అడ్డిమారు గుడ్డి దెబ్బ. మన తెలుగు రాష్ట్రాల్లో వ్యాపారాలు ఎలా ఉంటాయి నేను చెప్తా. కాంట్రాక్ట్లు దక్కించుకోవడం. మన వ్యాపారస్తులు ఎట్లుంటారు, రియల్ ఎస్టేట్ మీరు చూస్తుంటారు, దళారీ పని అంటే వాళ్ళ పెట్టుబడి లేకుండా అక్కడిక్కడ ఇక్కడ చేయాలి. అది ఎప్పుడైతుందో డీల్ తెలియదు. సంవత్సరానికి ఒక డీల్ కావచ్చు, సంవత్సరం మొత్తం డీలే కాకపోవచ్చు. ఇది వీళ్ళ వ్యాపారాలు. లేదా ఫ్రాంచైజీ వ్యాపారం. ఎవడైనా అన్ని బ్రాండ్ గేండ్ అన్నీ క్రియేట్ చేసి ప్రోడక్ట్ క్రియేట్ చేస్తే దాన్ని షాప్లో పెట్టుకొని అమ్ముకోవడం. ఇప్పుడు కాంట్రాక్ట్ దక్కించుకోవడం అంటే అక్కడ పోయి క్వాలిటీ తగ్గించి లాభాలు పెంచుకోవడం. మీరు చూడండి, ఇప్పుడు మన దగ్గర పొలిటీషియన్స్ వీళ్ళంతా కాంట్రాక్టర్స్. చాలా మంది ఇండస్ట్రియలిస్ట్ కాదండి, వీళ్ళంతా కాంట్రాక్టర్లే. చూడండి, కాంట్రాక్ట్ దక్కించుకొని క్వాలిటీ తగ్గించి లాభాలు పొందేవాళ్ళే వీళ్ళు పొలిటీషియన్స్. వీళ్ళే పొలిటీషియన్స్ అయితే మన స్టేట్ గతి ఎందుకు ఇట్లుంది అంటే వీళ్ళ కారణంగానే ఉంది. దీంట్లో ఎవడు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కాదు. ఇప్పుడు అమెరాన్ బ్యాటరీస్ ఉన్నాయి, అమర్ రాజా, ఆయన ఒక యూనిక్ పర్సన్, ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్. ఆయన క్వాలిటీ వేరే ఉంటుంది, ఆయన దృక్పథం వేరే ఉంటుంది. అదే మీరు కోమటిరెడ్డి రాజగోపాల్ వీళ్ళ కాంట్రాక్టర్స్ వీళ్ళంతా. ప్రభుత్వం సహాయం తీసుకొని ప్రభుత్వాన్ని అడ్డం చేసుకొని వ్యాపారం నడిపించేటోడు వ్యాపారవేత్తరే కాదు. ఆయన ఒక వ్యాపారవేత్త కింద ఏకండి లెక్క. సమాజం ప్రభుత్వాన్ని అంటే దాన్ని దాటుకుంటూ వ్యాపారం సాగించేటోడే వ్యాపారవేత్త. చాలా మందికి వ్యాపారం అంటే ఏమి అనే టోటల్ ఇది తెలియదు. వ్యాపారం అంటే మీ అవసరం. ఫస్ట్ మీరు ఫోకస్ చేయండి. వ్యాపారం అంటే అందరినీ సాటిస్ఫై చేసే ప్రోడక్ట్స్. సౌత్ ఇండియన్స్ తెలుగు వాళ్ళు మెయిన్ నష్టపోయేది తొందరపాటు. వ్యాపారం అంటే ప్రోడక్ట్స్, మనం మంచి ప్రోడక్ట్ పెడితే అది అమ్ముడుపోతుంది, మనకు ఓపిక ఉండాలి, ఇన్వెస్ట్మెంట్ చేయాలి. వ్యాపారం ఎందుకు చేస్తున్నాం ఫస్ట్ క్వశ్చన్. దానికి డైరెక్ట్ ఆన్సర్ నీ అవసరం. చాలా మంది మన అవసరం అంటే మన వీక్నెస్ అనుకుంటారు. కాదు. అవసరం అంటే వీక్నెస్ కాదు. నేను అవలంబించబోతున్న జీవన విధానం, ఇది నీ అవసరం. యు హ్యావ్ చోజన్ బిజినెస్ యాజ్ అ కెరియర్. దాని అర్థం అది. అర్థమైందా? మనం ఎందుకు ఫెయిల్ అవుతాము? ఫస్ట్ వినం మనం. నాకు తెలుసు అంటాం మధ్యలోనే, ఏమి వినకుండానే. ఇప్పుడు మా దగ్గర అంతా కార్లలో వచ్చేటోళ్ళు అంతే. వీడేం చెప్తుండొచ్చు నాకు, మన స్థాయి ఏమి ఇంత పెద్దగా ఉంది, వీడేమో ఎట్లుంటాడు, వీడేం చెప్తుండొచ్చు, ఇట్లా అనుకుంటారు. అంత లాస్ట్ తెలుస్తుంది మన స్థాయి ఏందో. వ్యాపారం అంటే మన అవసరం. క్లియర్. మన అవసరం అంటే మనం అవలంబించబోతున్న జీవన విధానం, దానికి మన యాక్సెప్టెన్స్, అది అవసరం. ఈ అవసరం ఏం చేయాలి? ఇది ప్రశ్న. ఈ అవసరానికి ఆసరా ఏమి? అవసరానికి ఆసరా కస్టమర్లో తృప్తి.
మన అవసరానికి ఆసరా కస్టమర్లో తృప్తి. నీ వ్యాపారం ఆయనను తృప్తి కలిగించేలా ఉంది. అంటే నీ అవసరం ఆయనలో తృప్తి కనిపిస్తుందా? అంటే నీ అవసరం అంటే నీ 100% ఎఫర్ట్ పెడితే దాన్ని నీ అవసరంగా మారుస్తుంది. నీకు అవసరం ఉంది అంటే నీ 100% ఎఫర్ట్, నీ పాజిటివ్ మైండ్ సెట్ పెడితే కానీ ఆయన అవసరాలు నువ్వు తీర్చలేవు. ఇట్లా ఎవరు ఆలోచిస్తారు? మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఎవరు ఆలోచించరు. మన దగ్గర ఎంత థర్డ్ క్లాస్ మెంటాలిటీ ఉంటాయంటే తీసుకో లేకపోతే లేదు, నేను అమ్మేది ఇంతే, నాకు అయ్యేది ఇంతే క్వాలిటీ, తక్కువ ఇస్తే వాడి దగ్గరనే తీసుకోపో. వీళ్ళు వ్యాపారవేత్తలు. నవ్వు వస్తుంది వీళ్ళ వ్యాపారం చూసి. నేను డైరెక్ట్ తిడతా చాలా మంది, మీరు అందుకోసమే ఈగలు చప్పుడు కూర్చుంటారా అని చెప్తాను. అక్కడనే తీసుకోపో. నువ్వు వ్యాపారం చేయడానికి కూర్చున్నావా? వచ్చిన కస్టమర్ని ఈగలు చూపినట్టు చూపి వాళ్ళని వేరే చోట పంపేయడానికి కూర్చున్నావా? చాలా మందికి అదే అంటాను నేను. ఏం చేస్తారా వ్యాపారాలు మీరు? కొద్దిగా తగ్గి అంటే నేను తగ్గియా, కాలిస్తే వేరే చోట పోయి తీసుకో, నీకు ఆ రేట్లో వస్తే పోయి తీసుకో. మళ్ళీ వస్తాడా కస్టమర్? నీ ముఖం చూడడానికి ఇష్టపడతాడా? మన తెలంగాణ, ఆంధ్రాలో లేకపోయినా తెలంగాణలో అయితే ఇదే యాటిట్యూడ్. పెద్దోళ్ళు మామూలు స్టార్ట్ చేసేటోళ్ళు కాదు, పెద్ద వ్యాపారం చేసి దాంట్లో మునిగి తేలి మునిగిపోయిన వాళ్ళు మాటలు ఇట్లే ఉంటాయి. నష్టపోయి ఎక్కడ దిక్కుతోచని వాళ్ళు కూడా ఇంకా ఈ స్టైల్లోనే మాట్లాడతారు. ఇంకా వాడేం బాగుపడతాడు? పడవాడు, ఇంపాసిబుల్. సొల్యూషన్ అంటారు. సొల్యూషనే నీవు. సొల్యూషన్ ఎక్కడో లేదు, నీవే సొల్యూషన్. దానికి వాళ్ళు సొల్యూషన్ అడుగుతారు. సొల్యూషన్ అంటే నీవే దరిద్రం. బిజినెస్కి వేరే దరిద్రాలు ఏం లేవు. నీవే అష్టదరిద్రం ఆ బిజినెస్. నువ్వు ఏం చేసినా ఆ బిజినెస్ నడవదు, ఎందుకంటే నీవే దరిద్రాన్ని కదా. అంటే అట్లా నా బిజినెస్ నేను చెడగొట్టుకుంటానా? పెట్టుబడి పెట్టా కదా, పెట్టుబడి పెడితే అయిపోయానా? పెట్టుకున్నా కదా, జనాలను పెట్టుకున్నా కదా, పెట్టుకుంటే అయిపోయానా? అరే సెంటర్లో ఎంత పెద్ద షాప్ తీసినా పెడితే అయిపోయానా? మళ్ళీ బిజినెస్ ఉంటే ఇంకేం చేస్తారు? అందుకోసం మీరు నష్టపోతారు. బిజినెస్ అంటే ఇంకేం చేస్తారు? అందుకోసమే నష్టపోతారు. నష్టానికి లాభానికి మధ్య బిజినెస్ అనే ఒక నాక్ ఉంటుంది. బిజినెస్లో ఇంకో కోణం ఉంది. కస్టమర్స్ యొక్క అవసరం తీరిస్తే, వాళ్ళని సాటిస్ఫై చేస్తే ఆ సాటిస్ఫాక్షన్ నీకు కలుగుతుందా? అంటే అర్థమేమి? ఒక కస్టమర్ని నీవు సాటిస్ఫై చేస్తే వాడు సంతోషపడితే ఆ సంతోషం నీకు కలుగుతుందా? అంటే నీకు తగిన మార్జిన్ వస్తుందా అని అర్థం, నీకు తగిన లాభం వస్తుందా అని అర్థం. ఇది రెండో కాయిన్కి, ఇది రెండో కోణం. ఎవరు వ్యాపారం అంటే స్టార్ట్ చేసుడే లక్ష్మీ పూజ, పౌరోహితిని పిలిచడం, టెంకాయలు కొట్టియడం, పెద్ద డీజే పెట్టడం, బాక్స్ పెట్టడం, టెంట్ వేసి 10 మందికి పలహారం పెట్టి దండం పెట్టి పంపిస్తే నెక్స్ట్ డే నుంచి బిజినెస్ డమ్. ఇది మన బిజినెస్ స్టార్ట్ చేసే స్టైల్. రీసెర్చ్ ఎందుకు? మనకు తెలియదు ఏమైనా ఉన్నాయా? హోల్సేలర్ తెలుసు, షాప్ ఎక్కడ పెట్టుకున్నాం, కిరాయి ఇస్తున్నాం, బంపర్ గ్లాస్ గీజ్ పెట్టినాం, మస్తు లైట్లు పెట్టినాం, మన కోసం ఒక రొటేటింగ్ చైర్ తెచ్చుకున్నాం, ఒక టేబుల్ కౌంటర్ పెట్టినాం, స్టాక్ పెట్టినాం. వ్యాపారం అంటే దీనికన్నా ఎక్కువ ఏముంటుంది? ఇప్పుడు దీనికన్నా తక్కువ వస్తుంది ఎక్కడన్నా? హోల్సేలర్ వాడే తెచ్చి పడేస్తాడు. వ్యాపారం అంటే ఇదే మరి. అందరు చేసే స్టైల్ ఇది. మళ్ళీ వ్యాపారంలో ఫెయిల్ ఎందుకు అవుతున్నాం?
మేము చేయని పెట్టుబడి తక్కువ పెట్టామా, పెట్టుబడి పెట్టాం పెట్టుబడి. ఏం పారే నదిలో నువ్వు నోట్లో వారేస్తే ఏమవుతుంది? కొట్టుకపోతుంది. లాభాలు ఆడి నుంచి వస్తాయి. ఇంకా మురికి గుంటలో నువ్వు నిలబడ్డ నీళ్ళలో నోట్లు పెడితే నీకు నోట్లన్నీ దొరుకుతాయి. మీరు అంతా ఏం చేస్తారంటే పారే నదిలో నోట్లు వారేస్తారు. లాభం ఎక్కడ కొట్టుకపోయాది. ఏడా అంటే కనిపించదు అది. మన తెలంగాణ అసలు ఇట్లా ఉంటుంది. వ్యాపారంలో పెట్టినా మస్తు పెట్టుబడి పెట్టినా కానొస్తలేదు. ఏడ కానొస్తుందిరా? నువ్వు పారే నదిలో నోట్లు వారిస్తావి, అవి కొట్టుకపోయాయి, నీకు ఏడ కానొస్తుంది? నేను వ్యాపారం చేస్తే నీకు పెట్టుబడే కనిపిస్తలేదు. ఇంకా కొంతమంది జీనియస్లు ఉంటారు, బాబా తట్టుకోలేము మనం. కస్టమర్ సంతోషపడితే ఆ సంతోషం నీకు కలుగుతుందా? అంటే ఆయనతోని ఏమైనా లాభం వస్తుందా, లేదా ఆయన్నే సంతోషపడుతుందా? ఇది రెండో కోణం. సక్సెస్ఫుల్ వ్యాపారానికి రెండు కాయిన్స్ ఉన్నాయి. ఒకటి, నీ అవసరం వాడిని సంతోషపరుస్తుందా, వాడు సంతోషపడ్డాక నీవు సంతోషపడుతున్నావు. ఈ రెండు టాలీ అయితే కానీ నీకు బిజినెస్ సక్సెస్ కాదు. అయితే దీంట్లో మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం? చాలా మందికి ఉత్సాహం ఉంటుంది. నేను ఎక్కడ తప్పు చేస్తున్నా, నేను తెలుసుకుంటా, ఎక్కడ పోయిందో అక్కడనే ఎత్తుక్కోవాలి. ఇవన్నీ ముష్టి 2-3 ఉంటాయి, అవన్నీ యూజ్ చేస్తారు. ఎక్కడ పోతే అక్కడనే ఎత్తుకుంటాడట. తప్పు తెలుసుకోవాలి. నేను ఎక్కడ తప్పు చేసిన, ఏముంది, ఏం యాటిట్యూడ్ ఇట్లుండాలి. తప్పు ఎక్కడ పోయింది తెలుసుకుంటున్నాడట. ఎవడైనా నువ్వు ఎక్కడ తప్పు చేసినావు అని చెప్పడం స్టార్ట్ చేస్తే, ప్రాక్టికల్ చెప్తున్నా, మాకు తెలుసులే, ఈ మాత్రం తెలియదు అంటాడు. వాడికి మాత్రం కాదు, దాంట్లో 10% తెలిసినా వాడు ఫెయిల్ కాకుండా. వాడు ఫస్ట్ ఏమంటాడు, నా తప్పు ఎక్కడ జరిగింది, నేను ఎక్కడ తప్పు చేసిన, నేను పట్టుబడి పెట్టిన, జనాలను పెట్టుకున్నా, షాప్ సెంటర్లో తీసిన, ప్రోడక్ట్స్ జబర్దస్త్ ప్రోడక్ట్ పెట్టుకున్నా, నేను ఎక్కడ తప్పు చేసిన అంటాడు. నువ్వు ఎక్కడ తప్పు చేసినావు అంటే అనగానే తెలుసుపా, ఏదో కొత్తగా అనుకున్నా, నాకు తెలియని కథనా అయింది. గంగ మంచి బోటు చేసి దానికి వీడ పొడుచుకుంటాడు. పడవ మంచి తయారు చేసి వీడే దాన్ని హోల్ చేసి నేను ఎక్కడ తప్పు చేసిన, నేనేం తప్పు చేసిన. ఓపిక లేదురా, నీ తప్పు ఎక్కడ వచ్చింది చెప్పడానికి కూడా నీకు ఓపిక లేదు, వినడానికి. ఫాస్ట్గా చెప్పాలి. వీడు తప్పుడు కూడా ఎంత ఫాస్ట్గా చేస్తాడంటే వానికి సొల్యూషన్ కూడా ఫాస్ట్గా కావాలి. పోనీ ఫాస్ట్గా ఇనేమన్నా చేస్తాడా అంటే ఏం లేదు. మనకు చేత కాదబ్బా, వ్యాపారం వదిలేద్దాం, వేరే వ్యాపారం చేద్దాం, కానీ మనకి ఇలాంటివన్నీ చేయడం కాదు. తెలుగు రాష్ట్రాల్లో వ్యాపారస్తులు వ్యాపారాన్ని మొదలుపెట్టి ఎందుకు నష్టపోతున్నారు? ఫస్ట్ కస్టమర్కి ఏం కావాలనో మీ కల్చర్లో మీకే తెలియదు. ఇప్పుడు మన దగ్గర సక్సెస్ఫుల్ బిజినెస్లు ఏమున్నాయి చెప్పండి? వైన్స్ పాన్ డబ్బాలు తప్ప, వైన్స్ పాన్ డబ్బాలు టిఫిన్ సెంటర్, అట్లా చెప్పాలంటే వైన్స్ పాన్ డబ్బాలు టిఫిన్ సెంటర్లు స్కూళ్ళు, వీటి మధ్యలో ఇవి పెడుతున్నా మీరేమనుకోకండి, సేమ్ బిజినెస్. అక్కడ కూడా నష్టాలు వస్తున్నాయి, స్కూళ్ళల్లో కాలేజీలలో కూడా నష్టాలు వస్తున్నాయి. కానీ వైన్స్ పాన్ డబ్బాలు, స్కూళ్ళు, టిఫిన్ సెంటర్, మనకు తెలిసిన 4 వ్యాపారాలు. దీంట్లో దూరితే సక్సెస్ రేట్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. మిగతా ఏ వ్యాపారంలో అయినా మన వాళ్ళు పనికిరారు.
ఇప్పుడు మనం ఇక్కడ పుట్టి పెరిగిన కోమటోళ్ళు ఈ మార్వాడీలను గుజరాతీలను తట్టుకోలేకపోతున్నారు. ఎందుకు తెలుసా? ఈ కోమటోళ్ళకి అర్థమైతలేదు. చాలా మంది కోమటోళ్ళని కలుస్తా, ఏం సార్ వాళ్ళంతా వచ్చి ఇట్లా కొట్టుకోపోతారు, బిజినెస్ అంతా దొంగ నా కొడుకులు అన్ని 2 నంబర్ మాలు అమ్ముతారు. నేనంట ప్లీజ్ నీకు చేతనైతే లేదు ఒప్పుకో, అంతేగాని వాళ్ళని 2 నంబర్ గంటల నాకు, నీకు చేతనైతే లేదు. ఇప్పుడు నువ్వు మార్వాడి గుజరాతీలను తట్టుకోవాలంటే ఏం చేయాలి చెప్పు? అంటే నేను కూడా 2 నంబర్ మాలు తయారు చేయాలన్నా? తయారు చేయంట, నాకు తెలియదు కదా అంటాడు. మరి అదే సొసైటీలో ఒకడు 2 నంబర్ మాల్ తయారు చేస్తే ఇంకోడు అమ్మేవాడు కావాలి. మన తెలుగు సొసైటీలో 2 నంబర్ మాల్ తయారు చేసేటోడే లేడు. మరి కోమటోడు ఎట్లా అమ్ముతాడు? కోమటోడు మ్యానుఫ్యాక్చరింగ్లో వాడు ఎప్పుడు వాడి పని ఏమంటే మాల్ తీసుకుపోయి అమ్మాలి, ఇది కోమటైన పని. మన దగ్గర మాల్ తయారు చేసేటోడే లేడు 2 నంబర్ మాల్. 2 నంబర్ మాల్ కావాలంటే మళ్ళీ మార్వాడి హోల్సేలర్ దగ్గర, గుజరాతీ హోల్సేలర్ దగ్గర పోవాలి. మనోళ్ళు ఫెయిల్ అవుతున్నట్టే కారణం ఏంది? కోమటోళ్ళు చెప్తారు మేము మోసం చేయలేం సార్. కోమటోళ్ళు మోసం చేయరా? జోక్ అంటే జోక్. మేము మార్వాడీలా గుజరాతీలాగా మోసం చేయం సార్, మేము కోమటోళ్ళు అన్నమాట. వాళ్ళకి వీళ్ళకి ఏం డిఫరెన్స్ లేదు. మన నేటివ్ కోమటోళ్ళ పీపుల్కి మ్యానుఫ్యాక్చరర్స్ లేరు. వీళ్ళ కుట్టి అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ అమ్మడం ఇదే అలవాటు అయిపోయింది. ఈ మార్వాడి గుజరాతీలు ఏమంటే వాళ్ళ స్టేట్లో ప్రొడ్యూసర్స్ ఉన్నారు, మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు 2 నంబర్. ఆ 2 నంబర్ తెచ్చి ఫుల్ మార్జిన్ తీసుకొని ఇక్కడ అమ్మేసి సెటిల్ అయిపోతారు. మన వాళ్ళు హోల్సేల్ ఎక్కడ, నేను చెప్పిన కదా హోల్సేలర్ ఉంటాడు భయ్, వాడు తెచ్చేసేస్తాడు. నీకు ఆసక్తి లేదు ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతుంది అనే ఆసక్తి లేదు. ఇప్పుడు మన దగ్గర చీరల వ్యాపారాలు చేస్తే ఆడోళ్ళు ఉన్నారు, ఏమమ్మా చీరలు ఎక్కడి నుంచి తెస్తా? ఏముంది సూరత్ పోయేది, వాడు వాట్సాప్లో చూపిస్తాడు, కలర్ చూస్ చేసుకునేది, హోల్సేల్ రేట్లు ఇస్తాడు, తెప్పించేసుకుంటాం. లేదా మనం సూరత్కి వెళ్ళిపోతాం డైరెక్ట్. అందరికీ సూరత్తే. మన సౌత్లో అందరు సూరత్కి పోతారు. అక్కడ 50 రూపాయల నుంచి చీరలు దొరుకుతాయి. ఈ అడ్రస్ అందరికీ తెలుసు, అందరు చీరల వ్యాపారాలు చేస్తారు. అందరికీ నెలకు 3-4 వేలు వస్తాయి, 5 వేలు వస్తాయి, 10 వేలు వస్తాయి, ఇంతే. అందరూ సూరత్కి పోతారు, అందరూ మాల్ తెస్తారు, అందరు ఇళ్ళలు అమ్ముతారు, అందరికీ 4 వేలు 5 వేలు వస్తాయి. ఇదేం వ్యాపారం అంటారు. మా నిజమే, అది వ్యాపారమే కాదు. ఎందుకంటే అందరికీ మీకు కామన్ అడ్రస్ తెలుసు, సూరత్. ఏ గలీలో వాళ్ళు ఈ గలీలో వాళ్ళు, ఏ హోల్సేల్ ఉంటారు ఈ హోల్సేల్ ఉంటారు. చీపెస్ట్ దేవాలే, కాస్ట్లీగా అమ్మడానికి ట్రై చేయాలి. ఇది వీళ్ళు చేసే వ్యాపారాలు. దాంట్లో మళ్ళీ సక్సెస్ అవుట్ కావాలి. నేను నిన్న ఈ రైతులను ఎట్లా ఎక్కిరించిన, ఇది కూడా నేను మన ఇరు తెలుగు రాష్ట్రాల వాళ్ళని ఎక్కిరిస్తున్నా. నేను వ్యాపారం చేయడానికి నిరుత్సాహం ఎందుకు భరుస్తా అంటే అట్లీస్ట్ బ్యాంకులో ఉన్న డబ్బులైనా వేస్ట్ కావు కదా. మీ దాంట్లో ఆ స్పిరిట్ ఉందా? ఆ తపన ఉందా? లేదు. షాపులో నేను చాలా మందిని చూసిన, కౌంటర్ ఇట్లా కూర్చొని ఉంటారు, ఆ ముఖం చూస్తేనే లోపల పోబుద్ది కాదు. అంటే కొన్ని రోజుల నుంచి ఎవ్వడు కస్టమర్ రాని ముఖాలు ఉంటాయి. నీకు కస్టమర్ రాకపోయినా నీ ముఖంలో ఆ కళ ఉండొద్దు. అట్లేట సార్ బిజినెస్ కాకపోతే ఎట్లుంటుంది? నీకు బిజినెస్ కాలేదు అని ఒక డోర్ దగ్గర వచ్చిన ఒక కస్టమర్కి తెలిస్తే వీడి దగ్గర ఉన్న గూడ్స్ ఎవడు తీసుకుంటలేడు అని అర్థమైపోయి వాడు పక్కకి వెళ్ళిపోతాడు. నీకు వ్యాపారం కాకున్నా నీ ముఖంలో కళ ఉంటే, అరే వీడు చాలా ఫాస్ట్గా ఉన్నాడు,
వీడు ఇంట్రెస్టింగ్ పర్సన్, వీడి దగ్గర ఇంత ఆరా ఉంది అంటే వీడికి బిజినెస్లో డోకా లేదు, సో వీడి ప్రొడక్ట్స్ బాగానే పోతుండొచ్చు అని వాళ్ళు అనుకుంటారు ఫస్ట్ హ్యాండ్లో. అయినాక మీ బిజినెస్ నడుస్తలేదని మెల్లగా తెలుసుకుంటారు, కానీ ఫస్ట్ హ్యాండ్లో వాళ్ళకి తెలియనియదు. మాడిపోయిన సమోసా మొక్కలు వేసుకొని కూర్చోవద్దు కౌంటర్ల దగ్గర. అసలు నేను అడుగుతా, ఈ కౌంటర్లు ఎందుకు? మన దగ్గర బిజినెస్ అనగానే ఫస్ట్ వ్యాపారం కన్నా ముందు ఒక కౌంటరు, దాంట్లో అగరవత్తులు, దాంట్లో చిల్లర డబ్బులు, దాంట్లో దానికి పటిక ఒకటి ఇవాళ 11 తయారైంది, ఓ పెద్ద దీంట్లో పటిక పెట్టి దాన్ని నీళ్లు పోస్తుంటాడు. ఎవరైనా కస్టమర్స్ రాగానే దాంట్లో నీళ్ళు పోస్తాడు. ఏమంటే అది ఆకర్షిస్తుందట. ఏమేమి నమ్ముతారా? మీ మీద మీకు నమ్మకం లేక ఆ పటికని నమ్ముకుంటే ఒక గుట్టలా ఉంటుంది పటిక. మీరు చూసింటారు ఇవాళ రేపు అందరూ టీవీలలో చెప్తున్నారు, అందరు పటికలు తెచ్చి దాని మీద కస్టమర్ రాగా నీళ్ళు వేస్తాడు, లేదా ఒక కింద కప్ప పెడతాడు, పటిక కప్ప దాని మీద పటిక పెట్టి ఎవడు రాగా దాని మీద నీళ్ళు వేస్తాడు. నీళ్ళు వేయగానే వీడు ఆకర్షింపబడతాడట. ఆకర్షింపబడి ఏం చేస్తాడు రా వాడు వచ్చి తీసుకుపోయేది? ఒక టిక్లీ ప్యాకెట్, ఒక కుర్కురే ప్యాకెట్. దీనికి ఆ జలాభిషేకం ఒకటి చేయాలన్నా దాని మీద. అంటే ఎంత ఇంప్రాక్టికల్ పీపుల్ అంటే, కూర్చున్న అక్కడ ఏం కాకుండా దేవుడి దయతోని కౌంటర్ నడవాలి. ప్రోడక్ట్స్ ఉన్నాయి, నీ ప్రోడక్ట్స్ 10 మందికి తెలుస్తాయి కదా. అంటే కస్టమర్లను రోడ్ మీద నిలబడి పిలవాలన్నా? సెంటర్లో ఎందుకు తీసుకున్న షాపు? నీ కర్మ అది. మరి ఇప్పుడు మీరు చందన బ్రదర్స్ అక్కడ కలిసి ఆవు మేడం ఆవు ఆవు అంటుంటారు, రండి సార్ అంటాడు సెక్యూరిటీ వాడు. అంటే వాడికి పెద్ద పేరుంది, చందన బ్రదర్స్ ఉంది, జేసీ బ్రదర్స్ ఉంది, కొంతమంది జోకర్లా నిలబడి ఉంటారు. ఒక మిషన్ ఉంటుంది ఇట్లా ఆవు ఆవు ఇట్లా అంటుంటుంది, రండి అంటుంటుంది ఆటోమేటిక్గా. సెక్యూరిటీ వాళ్ళు ఆవు మేడం ఆవు ఆవు అంటుంటారు. వాడు ఎందుకు అడుక్కుంటారు? కోట్లు పెట్టింది కదా, ఎందుకు అడుక్కోవాలి? నడుస్తలేవు కనుక నడుస్తలేవు, వాళ్ళకు కూడా వ్యాపారాలు నడుస్తలేవు. అంత పెద్ద మాల్ మెయింటైన్ చేయాలంటే మనకి ఇది పడుతుంటుంది. నాకు చాలా మంది తెలుసు, ఏసీ అది రన్ చేస్తుండే అంతే. మాల్ కింద మీద అవుతుంటే వాళ్ళ దగ్గర ప్రతి ఇయర్ మాల్ మిగిలిపోతుంది. అంటే వచ్చే వ్యాపారం కన్నా ఎక్కువ మాల్ మిగిలిపోయి దాని మీద ఇది కడుతున్నారు, వాళ్ళు వడ్డీ కడుతున్నారు. చూడంగా పెద్ద పెద్ద మాల్. అంటే పెద్ద పెద్ద కోటీశ్వరుల దగ్గర నుంచి, అంటే కోట్లు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి రోడ్డు మీద చిన్న వ్యాపారం చేసే వాళ్ళకి యాటిట్యూడ్ అంతా ఎట్లే ఉంటుంది. నేను మొన్న ఒక ప్రాక్టికల్ ట్రయల్ చేసిన. శాండ్విచ్ బిజినెస్ చేస్తే ఎట్లుంటుందని నేను శాండ్విచ్ టోటల్ కాస్టింగ్ చేసిన. ఒక శాండ్విచ్ చేసి అమ్మితే 7 రూపాయలు వస్తుంది. ఒక శాండ్విచ్ చేసి అమ్మితే 7 రూపాయలు వస్తుంది. నేను రోజుకి ఎన్ని శాండ్విచ్లు అమ్మాలి? ఒక శాండ్విచ్లో 7 రూపాయలు వస్తే నేను ఎన్ని శాండ్విచ్లు అమ్మాలి? 100 శాండ్విచ్లు అమ్మితే 700 వస్తాయి. అంటే షాప్ రెంట్ లేకుండా ఒక శాండ్విచ్ అమ్మితే 7 రూపాయలు వస్తాయి. నేను ఎన్ని శాండ్విచ్లు అమ్మాలి రోజుకు? శాండ్విచ్ అనే ప్రోడక్ట్ పొద్దున పోయేది, మధ్యాహ్నం పోయేది. అంటే మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అవుతుంది దాని బిజినెస్. ఎన్ని గంటలు నిలబడితే నేను 100-200 శాండ్విచ్లు అమ్మాలి? ఒకరోజు 700 లాభం వస్తే మీరు ఇమాజిన్ చేయండి, 5-6 గంటలు నిలబడితే 700 వస్తాయి. వాళ్ళ కిరాయి అవన్నీ మాట్లాడతలేను నేను. ఇంకా ఎఫర్ట్ 5-6 గంటలు, 8 గంటలు, గంటకు 100 వస్తలేదు. అంటే కంటిన్యూస్ మనం 100 శాండ్విచ్లు అమ్మాలి అని తీర్మానం చేసుకుంటే గంటకు 100 వస్తలేదు. అంటే దీనికన్నా ఎక్కువ వాల్యూమ్లో అమ్మాలి, విపరీతమైన వాల్యూమ్ అమ్మాలి. అంటే ఒక శాండ్విచ్ నేను పెడితే అట్లీస్ట్ ఒక 300 శాండ్విచ్లు అమ్మాలి బల్క్లో, అప్పుడు లాభం వస్తుంది.
నేనే ఆశ్చర్యపోయాను. అంటే నేను ఇటువంటివన్నీ ట్రయల్స్ చేస్తుంటా. 15 రూపాయలకు మిర్చి హోల్సేల్లో తెచ్చి 30 రూపాయలు అమ్మొచ్చు. డబుల్ ప్రాఫిట్ 100%. పొద్దున 8, 9 గంటలకు ఆటోల 2-3 సంచులు వేసుకుంటే రాత్రి వరకు అమ్మాలి. సంచి 50 కేజీలు, 30 కేజీలు, 30 కేజీల సంచి, 50 కేజీల సంచి. ఒక సంచి అమ్మితే 450, 500. పొద్దు నుంచి రాత్రి వరకు అమ్మితే 1500, 1200. ఆ డీజిల్ గీజిల్ పోగానే 1000 రూపాయలు. నెలకు 30,000 వస్తాయి. పొద్దున 7:30, 8 నుంచి రాత్రి వరకు 10 గంటల వరకు అమ్మాలి. లాభం ఉంది, బెటర్. ఏం చేయకుండా కూర్చునే కన్నా 2-3 సంచులు మిరపకాయలు వేసుకొని అమ్ముకునేది బెటర్. బట్ దీంతో మీకు సాటిస్ఫాక్షన్ ఉందా? పొద్దున పోవాలి, రాత్రి రావాలి. నేను పోయి 2-3 గంటలు వండుకుంటా, అది చీకటి కాక ముందే, అంటే 7:30, 8 లోపల అయిపోవాలి. అంటే మెయిన్ వ్యాపారం. తర్వాత ఎవడన్నా వచ్చి మెల్లగా కొంటుంటే అది మెల్లగా అమ్ముకోవచ్చు లైట్లు పెట్టి. కానీ అంటే డే లైట్ ఉన్నప్పుడు సాయంత్రం పడుతుంటేనే అమ్మేయాలి. ఇది దాంట్లో ఉన్న సూత్రం. అమ్మకపోతే, అమ్ముడు పోకపోతే $15కి తీసుకొని $13 అమ్మొచ్చు. దీంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ లేదు, ఏం లేదు. ఇక్కడ తీసుకోవాలి, అక్కడ ఇవ్వాలి. దాదాపు దళారీ వ్యాపారం. అదే మనము ఒక ఇడ్లీ 80 పైసలకు రూపాయికి తయారవుతుంది. 4 ఇడ్లీలు 4 రూపాయలు, చట్నీ ఒక 5 రూపాయలు, 4 రూపాయలు వేసుకుందాం. అంటే 10 రూపాయలు అయిపోతుంది టోటల్ కాస్టింగ్. 10 కాదు, 7-8 అయిపోతుంది ఇడ్లీ చట్నీ. 30 రూపాయలు అమ్మాలి, 20 రూపాయలు లాభం. ఎన్ని ప్లేట్లు అమ్మగలం మనం? 10 ప్లేట్లు అంటే 40 ఇడ్లీలు. 10 ప్లేట్లు అంటే 40 ఇడ్లీలు. 100 ప్లేట్లు అంటే 400 ఇడ్లీలు. 100 ప్లేట్లు అంటే 400 ఎట్లా, ఇంకా ఎక్కువ అవుతుంది. దాంతోపాటు చట్నీ. ఈ వ్యాపారం బాగుంది, ఇడ్లీ వ్యాపారం బాగుంది. 100 ప్లేట్లు అంటే 400 ఇడ్లీ, చట్నీ, ప్యాకింగ్ 20 రూపాయలు వస్తాయి. దాని ఎఫర్ట్, నువ్వు 100 ప్లేట్ల ఇడ్లీలు అమ్మాలంటే 3 గంటలకు లేవాలి. పొద్దున 6 గంటల వరకు మెటీరియల్, 6:30 వరకు మెటీరియల్ రెడీ అయిపోవాలి. 7 గంటల నుంచి వ్యాపారం స్టార్ట్ చేయాలి. నీకు ప్యాకింగ్ కావాలి, చట్నీ చేసేటోడు కావాలి, గ్యాస్ ఖర్చు అవుతుంటుంది, లొకేషన్కి పోవాలి. 11-11:30 వరకు ముగించేసేయాలి. వ్యాపారం బాగుంది, కానీ చేసేదంటే ఎఫర్ట్ ఎక్కువ ఉంటుంది. అంటే వ్యాపారంలో లాభం వస్తుంది. ఆ లాభాన్ని, అంటే దాన్ని న్యూట్రల్ చేయడానికి పెట్టే ఎఫర్ట్ మీరు పెట్టగలరా? ఇప్పుడు మిర్చి వ్యాపారంలో ఏం లేదు, 3 బస్తాలు మిర్చి ఆటోలు వేసుకోవాలి, పోయి ఒక చోట నిలబడాలి. ఎప్పటి నుంచి? పొద్దు నుంచి రాత్రి వరకు నిలబడాలి. ఇడ్లీ అట్లా కాదు. వ్యాపారం 7కి స్టార్ట్ అవుతుంది, 11:30కి అయిపోతుంది. కానీ దానికి ప్రిపరేషన్ 3 గంటల నుంచి జరగాలి. పొద్దున 3-3:30కి లేవాలి, చట్నీ వేయాలి, పిండి కలపాలి, అన్నీ సర్దుకోవాలి, ప్యాకింగ్ మెటీరియల్ అన్నీ తీసుకోవాలి, ఆటోలు వేసుకోవాలి, పోయి ఒక లొకేషన్ నిలబడాలి, గ్యాస్ ఆన్ చేయాలి, గ్యాస్ ఖర్చు అవుతుంటుంది. అమ్ముడు పోక ఇడ్లీలు మిగిలిపోతే వేస్టేజ్. అంటే ప్రతి ఒక్క వ్యాపారాల్లో కూడా కొన్ని మెలకువలు ఉంటాయి. దాన్ని తట్టుకొని నిలబడే శక్తి మీకుందా? ఓపిక మీకుందా?
ఇప్పుడు మ్యాక్సిమం కిరాణా షాపులలో కుర్కురే పుర్పురే ఏ అమ్ముతారు, అంటే ఒక లడి అమ్మితే కానీ వాడికి ఒక 5-6 రూపాయలు రావు. ఇదేం వ్యాపారం? కిరాయిలేమో బ్రహ్మాండమైన కిరాయిలు, అమ్మేదేమో కుర్కురే. అంటే మనము ఒక వ్యాపారాన్ని మన జీవితం అంటే దీంతో కొనసాగించగలమా? అది ఎవ్వరు లెక్కేసుకోడు. వాడి కోట్లు వస్తున్నాయి, వీడికి లక్షలు వస్తున్నాయి, లింగయ్య చట్నీ అని వాడికి వేలకు వేలు సంపాదించాడంట, పెద్ద బిల్డింగ్ కట్టినాడట, ఇడ్లీలు అమ్మి పెద్ద బిల్డింగ్ కట్టినాడట వాడు అని చెప్పుడు మాటలు అన్నీ. నీ సామర్థ్యం ఏమి, నీ పెట్టుబడి ఏమి, నీ లొకేషన్ ఏమి? నేను అందుకోసం చాలా మందిని బిజినెస్లో పోకుండా డిస్కరేజ్ చేస్తా. అంటే అసలు వాళ్ళ ఐడియాస్ ఏంటంటే బ్రెయిన్ స్టార్మింగ్, అసలు చక్కర వచ్చి పడిపోతారు. ఏం కాన్ఫిడెన్స్. వాళ్ళ మాటలు వింటుంటే నెక్స్ట్ క్షణమే వాడు షటర్ వేసుకుంటాడని తెలిసిపోతుంది. అంత కాన్ఫిడెన్స్ ఉంటుంది. బ్రహ్మాండమైన ఐడియాలు, కని విని అడిగిన ఐడియాలు. దయచేసి వ్యాపారం అంటే నేను మళ్ళీ చెప్తున్నా, మన అవసరాలను తీర్చే ఒక విధానం. దాంతో కస్టమర్ సంతోషపడి ఆ సంతోషం మన వరకు చేరినప్పుడు అది వ్యాపారం అవుతుంది. లేదా అది ఒక ధర్మకార్యం మాత్రమే అవుతుంది. ఆ ధర్మకార్యంలో మీరు కిరాయి వాడికి, ఆ హోల్సేలర్కి, మీ దగ్గర పనిచేసేటోళ్లకు కడుపు నింపుతారు తప్ప మీ కడుపు ఎన్నటికీ నిండదు, ఆ బిజినెస్ సక్సెస్ కాదు అని అందరినీ హెచ్చరిస్తూ, వ్యాపారాలు చేయాలి అంటే మీ డిఎన్ఏ అది కాదు కాబట్టి ఓపిక, సహనము, చిరునవ్వు, అదే కాకుండా కస్టమర్ యొక్క అవసరాలు తీరినాక కూడా కస్టమర్తో ఫాలో అప్, మాట తీరు, ఇవన్నీ ఒక చోట చేరితే వ్యాపారం మొదలవుతుంది, సాగుతుంది, తరువాత లాభాలను పండిస్తుంది అని అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం.